గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళసై. తమిళనాడు నుంచి ఆమె లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు తమిళసై. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తమిళనాడు నుంచి బీజేపీ తరపున తమిళసై బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గవర్నర్ పదవి చేపట్టక ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా తమిళసై పనిచేశారు. తెలంగాణ గవర్నర్ రాజీనామా నేపథ్యంలో ఏపీ గవర్నర్ కి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మరొక వైపు తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్ భవన్ కు చేరుకున్నారు తెలంగాణ సీఎస్ శాంతికుమారి. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, గతంలో కూడా పలుమార్లు తమిళసై ఈ విషయాన్ని ప్రస్తావించారు. పెద్దలు అనుమతిస్తే తను ఎన్నికలకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా, ఏది ఆదేశిస్తే అది పాటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు అదే నిజమే మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? గవర్నర్ తమిళసైకి సంబంధించి రాజ్భవన్ నుంచి తమిళసైకి సంబంధించి లోక్సభ ఎన్నికలకు పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారన్న వార్తలు మొదటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. తమిళసై చెప్పినట్టుగా పెద్దలు ఆదేశిస్తే వాళ్ళతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని తమిళసై కూడా చెప్పినట్టుగా మాట్లాడినట్టుగా మనం వింటూ వచ్చాము. అయితే నిన్న ప్రధాని తెలంగాణ టూర్ పర్యటన సందర్భంగా రాత్రి రాజ్భవన్లో ప్రధాని మోదీ బస చేశారు. ఈ సందర్భంలోనే నిన్న లోక్సభ ఎన్నికలకు తమిళనాడు నుంచి పోటీ చేసే అంశంపై గవర్నర్ తమిళసై ప్రధాని మోదీతో చర్చించినట్టుగా, అలాగే అమిత్ షాతో కూడా గతంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. నిన్న నైట్ మోదీతో రాజ్భవన్లో ఈ విషయంపై చర్చించారు. దీంతో మోదీ ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈరోజు ఉదయమే గవర్నర్ తమిళసై సుమారు 11 గంటల సమయంలో ప్రెసిడెంట్కి తన రాజీనామాను సమర్పిస్తూ లెటర్ సమర్పించారు. వెంటనే ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తమిళసైని కలిసేందుకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి రాజ్భవన్కి చేరుకున్నారు. మర్యాదపూర్వకంగా తమిళసైని కలిశారు. అలాగే తెలంగాణ కోట, ఎమ్మెల్సీ కోట సంబంధించిన మెంబర్ల విషయంపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమిళసై ఇటు తమిళనాడులోని సౌత్ చెన్నై, లేదంటే తిరునల్వేలి, లేదంటే కన్యాకుమారి 3 ప్రాంతాల నుంచి పోటీ చేసే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. అలాగే నాదర్ వర్గానికి చెందిన తమిళసైకి ఇటు తిరునల్వేలిలో, అటు కన్యాకుమారిలో మంచి ఆ సామాజిక వర్గానికి మంచి పట్టుంది, ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మొత్తానికి ప్రధాని మోదీ ఆమోదంతో ఈరోజు ఉదయం గవర్నర్ తమిళసై తన పదవికి రాజీనామా చేశారు. ప్రెసిడెంట్కి ఆమోదం కోసం పంపించారు. మరికొద్ది క్షణంలో లాంఛనప్రాయంగా అధికారికంగా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా రాజ్భవన్ వర్గాలకి సమాచారం అందుతుందనేది రాజ్భవన్ నుంచి వస్తున్న సమాచారం. మొత్తానికి గవర్నర్ తమిళసై పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఒకవేళ ఏది అనుకునే సందర్భంలో, ఏదైనా రిజల్ట్ అనుకునే సందర్భంలో, ఓడిపోయిన సందర్భంలో కూడా గవర్నర్ తమిళసైని చెన్నై నుంచి చెన్నై నుంచి రాజ్యసభకి నామినేట్ చేసే అవకాశం ఉంది. రాజ్యసభకి నామినేట్ చేసిన తర్వాత తనని తమిళసైని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చాలా చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎంపీగా ఓడిపోయిన సందర్భంలో రాజ్యసభ నుంచి తమిళసైని నామినేట్ చేసి క్యాబినెట్లోకి తీసుకోవాలని ప్రధాని మోదీ చూస్తున్నట్టుగా, అదే విషయాన్ని నిన్న తమిళసైకి చెప్పినట్టుగా, దాని ఆదేశాల అనుసారంగానే ఈరోజు గవర్నర్ తమిళసై ప్రెసిడెంట్కి తన రాజీనామాను సమర్పిస్తూ లెటర్ రాశారు. ఈరోజు సాయంత్రం చెన్నైకి గవర్నర్ తమిళసై వెళ్ళబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.